అక్టోబర్ 2న జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్లను మూసేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ ఆర్వి కర్ణన్. సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా వస్తుండటంతో అయోమయంలో పడ్డారు మాంసం విక్రయదారులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి, తెలంగాణలో దసరా వేడుకలు, బతుకమ్మ అంటే మద్యం మాంసం ఉండాల్సిందనేది ఒక సంప్రదాయం. చాలా రోజుల నుంచి వాళ్ళు ఎంజాయ్ చేసే పద్ధతి అది. అలాంటిది గాంధీ జయంతి రోజున వచ్చింది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రెండింటినీ జీహెచ్ఎంసీ ఎట్లా బ్యాలెన్స్ చేయబోతోంది? ఖచ్చితంగా బిందు, దసరా పండుగ అంటే తెలంగాణలో చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే మద్యం మాంసం ఈ రెండు ఖచ్చితంగా జరుపుకుంటారు. సో పండుగలు, అటు దేవుళ్లకు వేటలు కోయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. అయితే అక్టోబర్ 2న దసరా పండుగ, అటు గాంధీ జయంతి రెండు ఒకటే రోజు రావడంతో అటు ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా గాంధీ జయంతి రోజున మద్యం మాంసం ఏదైతే నిషేధం ఉంటుందో దాన్ని అమలయ్యే విధంగా కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు, ఆర్డర్స్ కూడా తీసుకొచ్చింది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. జిహెచ్ఎంసీ యాక్ట్ 1955లోని 533B ప్రకారం కూడా స్టాండింగ్ కమిటీలో దీనికి ఆమోదం కూడా తీసుకున్నారు. ఎవరైనా మద్యం విక్రయదారులు కావచ్చు, మాంసం విక్రయదారులు ఒకవేళ అమ్మినా కూడా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిర్ణయాలు అమల్లో ఉండబోతున్నాయి. గాంధీ జయంతి రోజున ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి విధానం ప్రకారం అటు మాంసం విక్రయాలైనటువంటి జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొచ్చి ఒక అటు ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా పాటించాలి అనేటువంటి విధంగా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.